హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి ఎంబ్రాయిడరింగ్ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరికొన్ని మగ్గం వర్క్స్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్తో మేము ముందుకు వచ్చాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అవి అన్ని బ్లౌజుల్లో ఏ బ్లౌజ్ అయితే నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో అనేది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఇవన్నీ మాత్రం పెళ్లి కూతురి. ఫస్ట్ బ్లౌజ్ వచ్చి మనం మగ్గ వర్క్ చేపించాము. వాళ్ళు చర్చి పెళ్ళి. ఇది ఫస్ట్ బ్లౌజ్. ఇది శారీ వచ్చి ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్. ఇందులో శారీ వచ్చి బ్లౌజ్ వచ్చి కొంచెం పిగిలినట్టు ఉంటుంది. అందుకని మనం ఏం చెప్పామంటే కస్టమర్కి ఇదైతే మగ్గం వర్క్ కదండి, ఆగదు, ఆపట్ తీసుకుంటే దీనికి బాగుంటుందని చెప్పి ఆపట్ కూడా మనమే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లౌజ్ అనేది మనం ఎప్పుడు చేసినా ఉపయోగపడాలి కదా. ఇదేది మగ్గం వర్క్. డిజైన్ మాత్రం ఎలా ఉందో చూడండి. బ్యాక్ వచ్చి ఇలా ఆల్ ఓవర్ బుటీస్తో ఇచ్చాడు ఫ్రెండ్స్. దగ్గర నుంచి చూడండి, వర్క్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మీకు. బ్యాక్ అంతా ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కదా లైన్స్ డిజైన్ అనేది మనకి అందరికీ తెలిసిందే. లైన్స్ డిజైన్ హ్యాండ్స్ మొత్తం 10 హ్యాండ్ ఫ్రెండ్స్. ఇదంతా చూడండి, లోపల కుందను యూజ్ చేస్తే పాడైపోద్దని థ్రెడ్ దగ్గర నుంచి చూపిస్తాను. థ్రెడ్ యూజ్ చేసాం. ఆఫ్ వైట్ కాబట్టి ఆఫ్ వైట్ యూజ్ చేసి చేశారు. మొత్తం టోటల్ హ్యాంగింగ్స్ కూడా వేయించాము. వీటికి హ్యాంగింగ్స్ వచ్చి ఇవ్వండి చూడండి, 4 హ్యాంగింగ్స్. మొత్తం టోటల్ బ్లౌజ్ పీస్ ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్. హ్యాండ్స్ అనేది ఇలా ఉంటుంది. మొత్తం ఇది ఫస్ట్ బ్లౌజ్ వచ్చి గ్రీన్ అండ్ ఆఫ్ వైట్. సెకండ్ బ్లౌజ్ వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ ఫ్రెండ్స్. సెకండ్ బ్లౌజ్ వచ్చి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్. అలా బ్యాక్ వచ్చి కొంచెం లైట్గా కొంచెం డీసెంట్గా ఉండాలి, లైట్గా వర్క్ కావాలన్నారు. బ్యాక్ వచ్చి మనం ఇలా పేరప్ చేస్తామండి. బ్లౌజ్ అనేది ఇలా ఉంది చూడండి. మీరు ఫినిషింగ్ అది దగ్గర నుంచి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందనేది. ఫినిషింగు మనం అక్కడక్కడ స్టోన్ కూడా అంటించాము. ఫ్లవర్ మధ్యలో స్టోన్ పెట్టాము చూడండి. మీరు ఎంత నీట్గా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్. ఇది బ్యాక్ వచ్చి ఇలాగా, ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్. ఇది పెళ్లి కూతురుదే కానీ వర్క్ మాత్రం లైట్గా కావాలన్నారు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇది హాఫ్ హ్యాండ్ అయితే మనం కొంచెం ఫుల్ హ్యాండ్ లాగా పేరప్ చేసి 10 హ్యాండ్ కింద మధ్యలో ప్యారెట్స్ అవి వచ్చినాయి. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. కింద లైన్ వచ్చింది, కట్ వర్క్ రూపంలో వేసాం మనం. ఇది మామూలుగా కట్ వర్క్ వద్దన్న వాళ్ళకి మామూలుగా ఫ్లాట్గా కూడా వేస్తాము. ఈ వర్క్ వచ్చి బోర్డ్స్ వచ్చినాయి చూడండి. వర్క్ ఇది బుటీస్లో ఇది బుటీ వచ్చి మధ్యలో కుందన వచ్చింది. మగ్గం ఫినిషింగ్ కనిపిస్తుంది. దగ్గర నుంచి ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ దూరం నుంచి చూడండి. ఇది వచ్చి ఇలా ఉంది. 2 హ్యాండ్స్. మనకి బ్యాక్ వచ్చేటప్పటికి ఇలా ఉంది చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నా. వర్క్ ఫినిషింగ్ నీట్నెస్ చూడండి.
ఈ శారీకి ఈ వర్క్ అండి. ఈ శారీకి వర్క్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఇది. నెక్స్ట్ సెకండ్ బ్లౌజ్, థర్డ్ బ్లౌజ్ వచ్చి ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ వర్కే. ఇది హాఫ్ హ్యాండ్ డిజైన్ ఫ్రెండ్. హాఫ్ హ్యాండ్ డిజైనే కొంచెం ఆల్ ఓవర్ బూటీ కింద ఇవ్వన్నారు వాళ్ళు. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం కట్ వర్క్ అనేది ట్రెండింగ్లో ఉన్న డిజైన్ మీ అందరికీ తెలిసిందే. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. మధ్యలో కుందన్ కూడా అంటించడం జరిగింది. దీనికి అన్నిటికి కుందన్ వర్క్ చేసాం ఫ్రెండ్స్. చూడండి బ్యాక్ వచ్చి ఇలా వచ్చింది. బ్యాక్ వచ్చి ఇలాగా, ఫ్రంట్ వచ్చేటప్పుడు క్రాస్ కటింగ్, హ్యాండ్ వచ్చేటప్పటికి హాఫ్ హ్యాండే కానీ వాళ్ళకి ఎక్కువ వద్దన్నారు, అందుకని హాఫ్ హ్యాండ్ డిజైనే మనం ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చాము. చూడండి వర్క్ అనేది ఎంత నీట్గా ఉందో అబ్జర్వ్ చేయండి. జూమ్ చేసి మీరు కావాలంటే ఒకసారి వర్క్ చూడండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ కట్ వర్క్ డిజైన్ అనేది చిన్నపిల్లలకి చాలా ట్రెండింగ్లో ఉన్నది. ఎందుకంటే కట్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్. పిల్లలకైతే బాగా ఉపయోగపడుతుంది ఇది. పెద్దవాళ్ళు అయితే వేసుకోలేరు కానీ పిల్లలకు మాత్రం ఉపయోగపడే డిజైన్ ఇది. చూడండి మోస్ట్ ట్రెండింగ్ డిజైన్. మొత్తం బ్లౌజ్ వచ్చేసి బాగా పెద్దగానే ఇచ్చాడు బ్లౌజు. శారీలో బ్లౌజెస్ కాబట్టి ఎక్కడ మీకు శారీలో బ్లౌజ్ అయినా అసలు తుక్కు ఎక్కడ ముడత రాకుండా ఉందో చూడండి. ఆపట్టి మీద వేస్తారా మీరు, లేదంటే శారీలో బ్లౌజుల మీద ఎక్కడైనా ముడత కూడా రాలేదు చూడండి. నేను పట్టుకున్నాను కానీ మీకు జూమ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ముడత అనేది రాలేదు అసలు. దీనికి శారీ వచ్చి ఇది ఫ్రెండ్స్. శారీ కలర్ కాంబినేషన్ అది ఎలా ఉందో చూసి ఒక కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరింగే. చూడండి మొత్తం 3 కుట్టే ఇందులో ఉండేది కూడా. దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా ఒత్తిగా ఉంటుంది కుట్ట అనేది. ఇదిగోండి మీకు దగ్గర నుంచి ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా ఇది ముడుకుట్టు ముద్దగా కుడుతుంది. మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చి ఇలా ఉంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 11 ఇంచెస్ ఉంటాయండి. ఆవిడకి పాపేనమ్మా, అది ఆ పాపకి 11 ఇంచెస్ హ్యాండ్ వచ్చినప్పటికి ఆల్ ఓవర్ బూటీస్ బాగోదని చెప్పాను నేను. ఇలా చెట్టు కింద వేసాను చూడండి, కొమ్మ కింద శారీ కలర్. ఇది మీకు కనిపించకపోవచ్చు చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. కొమ్మ చూడండి. 2 హ్యాండ్స్కి వర్క్ వేసేవాళ్ళు ఎవరైనా అయితే 2 హ్యాండ్స్ ఒకేలా వేసేస్తారు, కానీ నేను 2 హ్యాండ్స్కి డిఫరెంట్గా వేసాను. కొమ్మ ఒకటి ఆ హ్యాండ్కి అటువైపు తిరిగితే ఇంకో హ్యాండ్ కూడా ఇంకో వైపు తిరిగేటట్టు వేసాను. దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. అదే వర్క్ వేయడం రాని వాళ్ళు అయితే 2 హ్యాండ్స్ ఒకే వైపు వేసేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయండి. కుట్టు అనేది ముడుకుట్టు. ఇది ముడుకుట్టు బ్లూ, నేవీ బ్లూ మీద గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. మళ్ళీ గోల్డ్ ఫినిషింగ్ మీద కుందన్ కూడా వచ్చింది. చూడండి ఈ 4 బ్లౌజెస్ కూడా ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం వీడియో చేయగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే ఆల్ అనే ఆప్షన్ నొక్కాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఈ బ్లౌజ్కి వచ్చి ఈ శారీ ఫ్రెండ్స్ హ్యాండ్ చూడండి. ఈ శారీకి వచ్చి ఈ వర్క్ వచ్చి
ఈ శారీ ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.